మీరు ఈ 10 ప్రశ్నలలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారో కామెంట్ బాక్స్లో చెప్పండి. క్వశ్చన్ నంబర్ 1. ఏ జంతువు రాత్రిపూట చూడగలదు? ఆప్షన్ ఏ నక్క, ఆప్షన్ బి ఎలుగుబంటి, ఆప్షన్ సి చిరుత, ఆప్షన్ డి ఏనుగు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option C, చిరుత. క్వశ్చన్ నంబర్ 2. సీతాకోకచిలుక జీవితకాలం ఎంత? ఆప్షన్ ఏ 18 రోజులు, ఆప్షన్ బి 15 రోజులు, ఆప్షన్ సి 25 రోజులు, ఆప్షన్ డి 10 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option B, 15 రోజులు. థర్డ్ క్వశ్చన్. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇవి ఏవి కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చైనా. క్వశ్చన్ నంబర్ 4. ఏ పండు పండడానికి 2 సంవత్సరాలు పడుతుంది? ఆప్షన్ ఏ యాపిల్ పండు, ఆప్షన్ బి ద్రాక్ష పండు, ఆప్షన్ సి పైనాపిల్ పండు, ఆప్షన్ డి అరటి పండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పైనాపిల్ పండు. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 735, ఆప్షన్ బి 650, ఆప్షన్ సి 730, ఆప్షన్ డి 690. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 735. సిక్స్త్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద నగరం ఏది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి మద్రాస్, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి కోల్కతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ముంబై. క్వశ్చన్ నంబర్ 7. 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే పువ్వు ఏది? ఆప్షన్ ఏ గులాబీ పువ్వు, ఆప్షన్ బి నీలకురింజి పువ్వు, ఆప్షన్ సి మల్లె పువ్వు, ఆప్షన్ డి డాలియా పువ్వు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నీలకురింజి పువ్వు. 8th క్వశ్చన్. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నెల జీతం ఎంత? ఆప్షన్ ఏ 4 లక్షలు, ఆప్షన్ బి 5 లక్షలు, ఆప్షన్ సి 8 లక్షలు, ఆప్షన్ డి 2 లక్షలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 4 లక్షలు. 9th క్వశ్చన్. సామ్సంగ్ మొబైల్ ఏ దేశ కంపెనీ? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి దక్షిణ కొరియా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దక్షిణ కొరియా. క్వశ్చన్ నంబర్ 10. వరకట్నపు నిషేధపు బిల్లు చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ ఏ 1951, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1961, ఆప్షన్ డి 1929. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1961. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.